యామిని రాజు రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత రాజు పక్కన యామిని కూర్చుంటుంది. అది చూసి ఇక రాజు అయితే చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ మొహం పక్కకు తిప్పుకుంటూ ఉంటాడు. "ఏంటి బావ అంత చిరాగ్గా ఉన్నావు? ఏమైంది? నేను నీ పక్కన కూర్చుంటే చిరాగ్గా అనిపిస్తుందా?" అంటే "అదేం లేదు" అనేసి ఇక అటు ఇటు చెప్తూ ఉంటే ఇక రాజు వైపే చూస్తూ ఉన్న యామిని "నాకు తెలుసు బావ నీ మనసులో కావ్య ఉండగా నువ్వు నాకు దగ్గర కాలేవు. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే నేను నీకు దగ్గరయ్యే తీరుతాను" అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. యామిని అయితే మరొక పక్క కావ్య రిసార్ట్‌కి వచ్చిన తర్వాత ఇక రిసెప్షనిస్ట్ దగ్గర తన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ ఇక మనసులో అయితే వాళ్ళిద్దరూ ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. ఒకే రూమ్‌లో ఉంటారు. ఏంటబ్బా అనేసి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరొక పక్క యామిని అయితే మాత్రం ఇక రాజు ఏదో రాజు దగ్గరికి జరగబోతూ ఉంటే రాజు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. "మాట్లాడకు బావ" అనేసి తన పెదాల మీద ఫింగర్ పెడుతూ ఉంటుంది. రాజు అయితే అలాగే షాక్ అయ్యి తన వైపే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత చేయి తీసి వెనక్కి తీసుకొని రాజు వైపే చూస్తూ తనకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే రాజు అయితే ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరొక పక్క కావ్య అయితే వాళ్ళిద్దరూ రూమ్‌లో ఏం చేస్తున్నారు అనేసి కంగారు పడుతూ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తూ ఉంటుంది. ఇదే రోజు ప్రోమో ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో మిస్ కాకండి. లైక్ ద వీడియో.